ఈ వీడియోలో మనం డిమాండ్ అండ్ సప్లై జోన్ క్యాండిల్స్‌ని ఎలా గుర్తించాలి? అసలు డిమాండ్ అండ్ సప్లై జోన్ అక్యురేట్‌గా పనిచేస్తుందా లేదా అన్నది నేను చెప్తాను. సో, నేను చెప్పిన తర్వాత మీరు రియల్ టైమ్‌గా ప్రాక్టీస్ చేయండి. దాన్ని ఫైండ్ ఔట్ చేయనీకి వర్కౌట్ అయితుందా లేదా అన్నది మీకు తెలుస్తుంది. ప్రాక్టీస్ చేసి తెలుసుకోండి. మనం ఇక్కడ ఇందులో ఈ చార్ట్‌లో చూస్తే ఇప్పుడు మనం ఏ చార్ట్ తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్‌గా బ్యాంక్ నిఫ్టీ తీసుకుందాం. ఏదైనా స్టాక్‌ని అనాలిసిస్ చేద్దాం. స్టాక్‌ని అనాలిసిస్ చేస్తే టాప్ లూజర్స్, టాప్ గెయినర్స్ తీసుకుందాం ఎన్ఎస్‌సి ప్రకారం. టాప్ గెయినర్స్ తీసుకుంటే ఇందులో గెయినర్స్‌లో బ్రిటానియా వచ్చిందట. సో, బ్రిటానియా చూద్దాం. సో, ఓకే. బ్రిటానియా. ఇది టోటల్ టైమ్ ఫ్రేమ్ వచ్చేసి 13 మినిట్స్ టైమ్ ఫ్రేము. సో, టైమ్ ఫ్రేమ్ 13 మినిట్స్ ఉన్నప్పుడు సో, మనకిదేందంటే ఎప్పుడు గాని మనకు ఈ ఏరియాలో హైయెస్ట్ అంటే ఇప్పుడు మనకేందంటే బేసికల్‌గా నేను ఒక వీడియో చేశాను. ఏ వీడియో అంటే ఇందులోనే డైరెక్షన్‌లో ఫస్ట్ పార్ట్‌లో మీకసలు బేర్ అండ్ బుల్ క్యాండిల్‌ని ఎట్లా అనాలిసిస్ చేయాలి అసలు దాని గురించి తెలిస్తే ప్రాపర్‌గా ఉన్నద సబ్జెక్ట్ మొత్తం దాంట్లోనే ఉంది. దాంతోని మనం అడిషనల్‌గా కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకు ఈజీగా డైరెక్షన్ ఫైండ్ ఔట్ అయితది. మనం ఇది డైరెక్షన్ ఫైండ్ ఔట్‌తో పాటు మనకు అడిషనల్‌గా డిమాండ్ అండ్ సప్లై జోన్స్ గూడా మనకి బుల్ అండ్ బేర్ క్యాండిల్స్‌తోనే మనకు తెలిసిపోతది. ఎప్పుడు గాని ఈ ఏరియాలో హైయెస్ట్ ఉన్నటువంటి గ్రీన్ క్యాండిల్ ఏంది? సో, ఎందుకంటే నేను సప్లై జోన్ ఎట్లా అంటే వన్స్ ఒకసారి బుల్లిష్ మార్కెట్ ఎండ్ అయిందంటే బేరిష్ మార్కెట్ స్టార్ట్ అయితది కాబట్టి ఈ బుల్లిష్ మార్కెట్ అంతా సప్లై జోన్. ఎక్కడెక్కడ బుల్లిష్ క్యాండిల్‌లు ఉన్నాయో అవన్నీ సప్లై జోన్ క్యాండిల్సే. ఎక్కడెక్కడ బేరిష్ క్యాండిల్స్ ఉన్నాయో అవన్నీ డిమాండ్ జోన్ క్యాండిల్స్. సో, ఎందుకంటే బేరిష్ మార్కెట్ క్లోజ్ అయిపోయినంకనే మార్కెట్ పైకెళ్తది. సో, వన్స్ బెరిష్ క్యాండిల్ క్లోజ్ అయిపోయినంకనే బుల్లిష్ క్యాండిల్ వస్తది కాబట్టి, బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయినంకనే బెరిష్ క్యాండిల్ వస్తాయి కాబట్టి, బై డిఫాల్ట్‌గా బుల్లిష్ క్యాండిల్స్ అన్నీ సప్లై జోన్ క్యాండిల్స్, బెరిష్ జోన్ క్యాండిల్స్ అన్నీ డిమాండ్ జోన్ క్యాండిల్స్. కానీ ఇది ఎక్కడ ఏది అక్యురేట్‌గా డిమాండ్ అండ్ సప్లై జోన్ క్యాండిల్స్ అనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మనకు ఈ ఏరియా మొత్తంలో హైయెస్ట్ గ్రీన్ క్యాండిల్ ఏదుంది? బుల్ క్యాండిల్ ఏంది? ఇది ఉంది కాబట్టి, ఇదంతా మనకు ఒక సప్లై జోన్ లాగానే పనిచేస్తది. ఈ ఏరియా అంతా సప్లై జోన్ లాగా పనిచేస్తది. సో, మార్కెట్ ఇప్పుడు ఇవన్నీ ఈ లో బ్రేక్ జేసి మన బ్రేకౌట్ స్ట్రక్చర్‌లు కిందికి బ్రేక్ జేసేసుకుంటా ఇక్కడ ఒక బ్రేకౌట్ స్ట్రక్చరు బ్రేక్ అయింది. మళ్ళా ఈడ బ్రేక్ అయింది. మళ్ళా ఇక్కడ బ్రేక్ అయిపోయింది. సో, మళ్ళా ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఇట్లా బ్రేక్ జేసుకుంటూ డైరెక్షన్ చేంజ్ అయితందని మనం అనుకుంటాం గానీ, పైన ఇదొక సప్లై జోన్ ఉంది. సప్లై జోన్‌కి బ్రేక్ అయిన కాడ్నుంచెల్లి మార్కెట్ ఇక్కడ రీటెస్ట్ చేయాలి. ఇగో ఇదంతా లిక్విడిటీ గ్యాదర్ చేస్తాంది ఈ మార్కెటు. ఇగో ఈ ఏరియాలో లిక్విడిటీ జాయిన్ అయింది. ఇక్కడ ఎంటర్ అయ్యిండ్రు. ఈడ ఎంటర్ అయ్యారు లిక్విడిటీ. ఇక్కడ ఎంటర్ అయింది. ఈ ఎంటర్ అయింది. ఈ ఎంటర్ అయిన లిక్విడిటీ అంతా మళ్ళా తినాలంటే ఈ కింద నుంచి మళ్ళీ ఈ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ ఈ జోన్‌లోకి ఎంటర్ అయిపోయి, మళ్ళీ అప్పుడు ఇట్లా ఫాల్ అయితది. లేదు అంటే ఇక్కడ లిక్విడిటీ అంతా తీసేసుకొని ఇక్కడ నుంచి తిని మళ్ళీ ఇట్లా పైకెళ్ళి మళ్ళీ పైకి కూడా బ్రేక్ కావచ్చు. సో, 2 వేస్ ఉన్నది మార్కెట్. సో, ఓవరాల్‌గా ఏందంటే ఇట్లా మార్కెట్ జరుగుతుందన్నట్టు. ఇదేంది ఈ ఏరియా అంతా మన సప్లై జోన్ అనేటువంటి మనకు ఐడియా ఉన్నప్పుడు మార్కెట్ కింద నుంచి పైకెళ్తది. సో, మనం ఇన్ కేస్ మనం బుల్లిష్ మార్కెటు ట్రేడ్ తీసుకున్న హోల్డ్ చేస్తే ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్‌ని బట్టి బ్రేకౌట్ స్ట్రక్చర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్‌ని బట్టి డిమాండ్ అండ్ సప్లై జోన్ బట్టి మన టార్గెట్ వచ్చేసి ఇక్కడి వరకే. దీని పైనకి ఎళ్తదా? ఎళ్ళదా? అన్నది సెకండ్ తర్వాత ఫర్దర్ మార్కెట్ క్రియేట్ అయినాక వెయిట్ జేసి ఫర్దర్ ప్యాటర్న్స్‌ని బట్టి, ఫర్దర్ డిమాండ్ అండ్ సప్లై జోన్స్ బ్రేకౌట్ స్ట్రక్చర్‌ని బట్టి మనం మళ్ళా అక్కడి నుంచి ఎంట్రీస్ తీసుకోవాలనా లేదా అనేది తెలుస్తది. లేదు హోల్డ్ చేసినా గూడా మనం స్టాప్ లాస్‌ని ట్రయల్ జేయొచ్చు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అయినామనుకో ఈ ఏరియా వరకు ట్రయల్ చేసి పెట్టుకోవచ్చు. మేబీ పైకెళ్తదనే ఆలోచన ఉంటే. అట్‌లీస్ట్ ఈ అమౌంట్ అన్నా మనం క్యాప్చర్ చేయగలుగుతాం. లేదు అంటే మనం ఫర్దర్‌గా మూవ్‌మెంటమ్ ఉంటే ఇంకెక్కువ గూడా క్యాప్చర్ చేయగలుగుతాం. కానీ ఇనీషియల్‌గా మన టార్గెట్ వచ్చేసి ఈ జోన్ వరకే. సో, ఈ ఏరియాలో హైయెస్ట్ క్యాండిల్ ఏదున్నది కాబట్టి ఇది. ఇప్పుడు మళ్ళా మనకు బెర్రీస్ వచ్చేసరికి బెర్రిష్ మార్కెట్‌ల ఇదంతా ఒక మార్కెట్ స్ట్రక్చర్ అనుకున్నప్పుడు దీంట్లో ఈ ఏరియాలల్ల ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఏరియాలో లోయెస్ట్ బెరిష్ క్యాండిల్ అంటే మన మార్కెట్ ఫ్రెష్ మార్కెట్‌నే చూడాలి. ఇక్కడ జరిగిపోయిందని చూడొద్దు. ఈ ఫ్రెష్ మార్కెట్‌ల ఇక్కడ ఇప్పుడు ఈ మార్కెట్ క్రియేట్ కాకముందుకు ఇది డిమాండ్ జోన్ అయితది. ఈ రైట్ సైడ్ అంతా మార్కెట్ ఈ ఏరియా క్రియేట్ కాకముందుకు ఈ ఏరియాలో లోయెస్ట్ క్యాండిల్ అంటే ఆల్‌మోస్ట్ ఈ క్యాండిల్‌నే పడ్డది కాబట్టి ఇగో ఇదంతా ఒక డిమాండ్ జోన్ అయితది. సో, డిమాండ్ జోన్ అయినప్పుడు ఈ డిమాండ్ జోన్ కింద
క్యాండిల్ బ్రేక్ గాలే. విక్కుతోని కిందకి గొట్టి మళ్ళా పైకెళ్ళింది. సో, ఇదంతా ఒక డిమాండ్ జోన్ అంటే మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ అయితుందిక్కడ. ఇది చేంజ్ అయిపోయి మళ్ళీ పైకెళ్దామని జూస్తుంది ఇక్కడ మార్కెట్ ఇగ. ఇది ఈ సప్లై జోన్‌ని మళ్ళీ సప్లై జోన్‌కి రీచ్ అయితది ఇక్కడ ఏరియా నుంచి. సో, మనం ఈ ఏరియాలో మనం ఎంటర్ అయినా గూడా మనకేంది ఇదొక లో జేసింది. కింద బ్రేక్ అయితలేదు. సో, మనకేందంటే ఇక్కడ ఇగ ఒక బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇక్కడ క్రియేట్ అయింది మనకి ఈ ఏరియాల. బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ అంటే ఇంక బ్రేక్‌ఔట్ స్ట్రక్చరు ఇంకా క్రియేట్ గాలేదు బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ గానీ, కిందికొచ్చింది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే క్రియేట్ అయింది. ఈ స్ట్రక్చర్‌ల. ఇదొక మళ్ళా మార్కెట్ స్ట్రక్చర్ అని జెప్పినా గదా! ఇదొక హై, ఇదొక లో. ఎప్పుడైతే ఇది బ్రేక్ జేసి పోయిందో లేదో అనేది మనకొక ఐడియా ఉంటది గదా! ఇదొక మార్కెట్ స్ట్రక్చర్‌ల ఇదొక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జేసింది మళ్ళా. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జేసింది గానీ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ జేయలే. మళ్ళీ కిందికొచ్చేసింది. సో, కిందికొచ్చినా గూడా మనకు ఈ పెద్ద మార్కెట్ స్ట్రక్చర్‌ల మైనర్ మార్కెట్ స్ట్రక్చర్ ఒకటి క్రియేట్ అయింది. ఇదొక లో, ఇదొక హై. ఇప్పుడేంది మార్కెట్ పైన బ్రేక్ అయిదామని జూస్తుంది ఈ ఏరియాల. ఇదొక పెద్ద మేజర్ ఇది లెఫ్ట్ సైడ్‌దేమో డిమాండ్ జోను. ఇదొక పెద్ద మార్కెట్ స్ట్రక్చర్. మార్కెట్ స్ట్రక్చర్‌లో ఇదొక కిందికి ఇదొక హై, ఇదొక లో. ఎందుకంటే ఈ హైని ఇక్కడ బ్రేక్ జేసి ఒక హై జేసి మళ్ళా కిందికొచ్చింది గాబట్టి, ఇదంతా ఒక చిన్న మార్కెట్ స్ట్రక్చర్ అనుకుంటే, మార్కెట్ పైకే ఉంది. బ్రేక్ అయిదామనే చూస్తుంది. సో, మనం ఇక్కడ ఈ ఏరియాలో ఎంటర్ అయినా గూడా మన స్టాప్ లాస్ వచ్చేసి లో ఇక్కడ ఈ ఏరియా పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే మన టార్గెట్ వచ్చేసి ఇది. ఇట్లా. స్టాక్ అనాలిసిస్ అనేది ఇట్లా జేయొచ్చు. సో, ఇందులో మనకు డిమాండ్ జోన్‌లు, సప్లై జోన్‌లు ఇవన్నీ మనం మల్టీ కాన్సెప్ట్ తెలిసినప్పుడే మనకు డైరెక్షన్ ఎటెళ్తుంది, మనం ఎంట్రీ ఏంది, ఎగ్జిట్ ఏందనేది తెలుస్తది. ఈ ఏరియాలో వచ్చేసి మనకు డిమాండ్ జోన్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఇందుల మల్టీ డిమాండ్ జోన్స్ ఎట్లా క్రియేట్ అయితాయంటే, ఇప్పుడు ఈ ఏరియాలో ఇది బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయింది కాబట్టి, ఇది బ్రేక్ అయిపోయి ఇక్కడ ఈ ఏరియాలో బ్రేక్ అయిపోయింది కాబట్టి, ఒకవేళ పైకొస్తే మళ్ళా ఇక్కడ ఇదొక లో ఉంది గదా! ఈ లో నుంచి పైకెళ్తుంది కాబట్టి, మనం ఈ లోకి ఫిబొనాచి టూల్ పెట్టుకున్నా గూడా, ఈ 0.5 లెవెల్ అంటే పైకొస్తదా లేదా, అది టచ్ చేస్తదా లేదా అన్నప్పుడు 0.5 లెవెల్ అన్నప్పుడు, ఈ ఏరియాలో ఉన్నటువంటి డిమాండ్ జోన్ యొక్క క్యాండిల్ ఏంది ఇది మన సారీ. ఈ ఏరియాలో ఉన్నటువంటి సప్లై జోన్ క్యాండిల్ ఏంటిది అనంటే, ఇగో ఇది మనకు 0.5 అనంటే మనకి ఏరియాలో ఇది ఒక సప్లై జోన్ క్యాండిల్ ఉంది. సో, ఇక్కడ మనకు ప్రాపర్ ఎంట్రీ దొరకలేదు మనకి. ఎందుకంటే 0.5 ఉంది. ఇది పైకొచ్చేసింది గానీ, దీన్ని మనం ఇట్లాంటి జోన్స్‌ని మనం తీసుకోవచ్చు. తీసుకోవచ్చు అనంటే ఇక్కడ ఏందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఇదొక హై బ్రేక్ అయిపోయింది గదా! అంటే ఇది బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ పైన బ్రేక్ అయినప్పుడు, ఇది కింద ఇది డిమాండ్ జోన్ అయితది. ఏది? ఈ క్యాండిల్. ఈ రెడ్ క్యాండిల్. ఈ రెడ్ క్యాండిల్ డిమాండ్ జోన్ అయితది. ఈ డిమాండ్ జోన్ ఫెయిల్ అయింది గాబట్టి, ఈ కింద బ్రేక్ అయింది గాబట్టి, డిమాండ్ జోన్ బ్రేకర్ బ్లాక్ ఎంట్రీ అన్నట్టు ఇది. బ్రేకర్ బ్లాక్ రివర్స్ ఎంట్రీ ఇక్కడ మనకు ఎంటర్ అయిపోయింది ఇక్కడ. ఇక్కడ ఒక ఎంట్రీ దొరికింది. మళ్ళా ఇక్కడ మార్కెట్ నెక్స్ట్ డే ఓపెన్ అయినప్పుడు గూడా ఎగ్జాక్ట్‌లీ బ్రేకర్ బ్లాక్‌లోనే మళ్ళా క్యాండిల్ రివర్స్ కొట్టేసి మళ్ళా కిందకెళ్ళిందన్నట్టు. ఇట్లా మనకి మల్టీ కాన్సెప్ట్ తెలిసినప్పుడు మనకి ఇట్లా మన ఇది బ్రేకర్ బ్లాకా? ఇది ఎందుకు ఇక్కడ మరి ఇప్పుడు నార్మల్‌గా ఇక్కడ ఏందంటే ఫిబొనాచి టూల్ చూసుకున్నట్టే ఇక్కడ మనకు డిమాండ్ క్యాండిల్ సప్లై క్యాండిల్ వచ్చేసి ఇక్కడ పైనుంది. కింద లేదు. సో, ఇక్కడ దాకా ఎంట్రీ రాలేదు. రాకపోతే మరి ఇక్కడ ఎంట్రీ ఎట్లా దొరికిందంటే, ఈ బ్రేకర్ బ్రాకర్ అంటే ప్రీవియస్ డిమాండ్ జోన్ ఫెయిల్ అయ్యి ఇప్పుడు అది సప్లై అండ్ డిమాండ్ అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ చేస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్‌లీ దానికి మళ్ళా టచ్ చేసి మళ్ళా మార్కెట్ కిందకెళ్ళిందన్నట్టు. సో, ఇట్లా ఈ విధంగా మనం మార్కెట్‌ని అనాలిసిస్ చేయొచ్చు. ఇక్కడ సప్లై జోన్ వచ్చేసి ఇది. ఈ ఈ ఏరియాలో హైయెస్ట్ క్యాండిల్ ఏందంటే ఇది. 0.5ల హైయెస్ట్ క్యాండిల్ ఇది. ఇప్పుడు ఈ ఏరియాలో ఇది మార్కెట్ ఎక్కడ? ఇది బ్రేక్ అయిపోయింది. ఇక్కడ ఇది బ్రేక్ అయిపోయింది కాబట్టి ఈ ఏరియాలో ఇప్పుడు ఈ ఏరియాలో ఇది మనకు మళ్ళా మార్కెట్ ఇక్కడ ఇది బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయినప్పుడు మళ్ళా మనం ఫిబ్ టూల్ పెట్టుకొని కింద ఒక లో వచ్చి మళ్ళా పైకి ట్రై చేసినప్పుడు ఫిబ్ టూల్ పెట్టుకొని ఇట్లా మనం చెక్ చేస్తే ఈ ఏరియాలో ఉన్నటువంటి 0.5 లెవెల్ అంటే మనకు ఒక సప్లై జోన్ ఏదుందంటే ఇగో ఈ క్యాండిల్. ఈ క్యాండిల్ ఎందుకు మరి ఈ క్యాండిల్ ఎందుకు తీసుకున్నారు? ఈ క్యాండిల్ అన్నారు గదా! అంటే ఇప్పుడు ఈ క్యాండిల్ యొక్క బాడీ విక్ మొత్తం ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ క్యాండిల్‌లా పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇది వాలిడ్ సప్లై జోన్ లాగా పనిచేయదు. కింద డిమాండ్ జోన్‌లో ఉన్నప్పుడు కూడా రెడ్ క్యాండిల్ దాని ముందు క్యాండిల్‌లో పడ్డప్పుడు ఇది వాలిడ్‌గా పనిచేయదన్నట్టు. ఈ ఓవరాల్‌గా ఎందుకు అని చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు చెప్తా. ఇప్పుడు ఇదొక బాక్స్ తీసేసుకున్నాం మనం. ఈ ఫిబ్ టూల్‌ని తీసేస్తున్నా నేను. కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్పేస్తున్నా. సో, ఎందుకు మనం ఇది వాలిడ్‌గా తీసుకోము అనంటే ఇది ఇన్‌సైడ్ క్యాండిల్ అన్నట్టు. ఈ క్యాండిల్ లోపలనే ఈ క్యాండిల్ పడ్డది కాబట్టి, ఇగ మార్కెట్ ఒక్కొక్కసారి ఏందంటే, ఇగో ఇట్లా ఈ ఏరియాలో మనకి ఇది టచ్ చేయలే. ఇగో ఇక్కడ దాకా వచ్చేసి మనకి ఎగ్జిట్ కిందికెళ్ళిపోయింది. ఇందులో మనకు విక్ బాడీ ఇట్లా వస్తేనే మనం ఎంట్రీ తీసుకుంటాం గదా! సో, ఒక్కొక్కసారి ఏందంటే, ఇట్లా ఇన్‌సైడ్ క్యాండిల్ ఉన్నప్పుడు, మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ దొరుకుతది. ఈడ ఎంట్రీ దొరకది. అరే! మనం ఎందుకు ఇది సప్లై జోన్ లాగా దగ్గర దాకా వచ్చి కిందకెళ్ళిపోయిందని మనం అనుకుంటాం గదా! సో, ఇట్లాంటి కేసెస్‌లో మనం ఏందంటే
ఇట్లా మేజర్‌గా ఈ క్యాండిల్ ఈ గ్రీన్ క్యాండిల్ పడ్డప్పుడు ఇదే మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా ఒక సప్లై జోన్ లాగా పనిచేస్తదన్నట్టు. పనిచేసినప్పుడు మళ్ళా క్యాండిల్ ఇప్పుడు ఇక్కడ మనకేంది ఈ ఏరియాలో మళ్ళీ ఇగో సేమ్ జోన్‌ల ఇక్కడ ఇది ఎంట్రీ కాలే. ఇక్కడ లిక్విడిటీ ఎంటర్ అయింది. ఈ లిక్విడిటీని మొత్తం ఇగ మళ్ళా నెక్స్ట్ డే ఆ విక్‌తోని మళ్ళా ఈ లిక్విడిటీని అంతా క్యాప్చర్ చేసేసి మళ్ళీ ఈ జోన్‌ల మళ్ళా రివర్స్ తీసేసుకొని కిందకొచ్చేసింది. ఇగో ఇట్లా వర్కౌట్ అయితదన్నట్టు మార్కెట్. అంటే మల్టిపుల్ వేస్‌ల అది ఏం జరుగుతుంది అన్నది మనకిట్లా తెలిస్తే మనకిది వర్కౌట్ అయితది. మనకేంది ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ అన్నది ఇది ఎట్లా వర్కౌట్ అయితుందన్నది తెలుస్తది. ఇప్పుడు ఈ ఏరియాలో మాత్రం ఇది సప్లై జోను. ఇక్కడ మార్కెట్ అనేది ఎంటర్ కావాలి. యాక్చువల్‌గా ఎంటర్ కాలేదు. కానప్పుడు మనం ఆగిపోవాలి. మనకు మార్కెట్ క్లారిటీ లేనప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు. నార్మల్‌గా అయితే ఇట్లా టచ్ చేసిందనుకో ఇది ఎంట్రీ పాయింట్. ఇక్కడ విక్ పైకి కొట్టిందేందంటే లిక్విడిటీ తిన్నది. బాడీ కూర్చుంటే మళ్ళా పైకి రివర్స్ మార్కెట్ బుల్లిష్ ఎళ్తున్నట్టు. ఇట్లా విక్ కొడితే లిక్విడిటీ గ్రాబ్ చేసినట్టు. విక్ కొట్టినా ఆఖరి వరకు ఇక్కడికి బాడీ ఇక్కడి వరకు ఈ బాక్స్ లోపట ఇక్కడి వరకు వచ్చినా గూడా మనం పాజిటివ్ సైన్ గానే తీసుకోవాలి. కానీ ఇట్లా విక్ కొడితే ఇంకా స్ట్రాంగ్ సైన్ బేరిష్ మార్కెట్ ఉన్నట్టుగా అట్లా మనకు. ఇప్పుడేందంటే మార్కెట్ బేరిష్ ఉంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్‌లో మనం ఎంటర్ అయినా గూడా ఇట్లా మన స్టాప్ లాస్ అన్నది ఇట్లా మనం పెట్టేసుకుంటే రివర్స్‌లో మనం ఎంటర్ అయినప్పుడు ఏదైతే హై పోయిందో ఆ హై ఇట్లా పెట్టేసుకోవచ్చు. లేదంటే ఈ జోన్ గూడా పెట్టుకోవచ్చు. ఈ జోన్ పెట్టేసుకొని ప్రీవియస్ లో ఇక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ లో. ఇక్కడ మనం ఎంత 35 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే 107 పాయింట్స్ వచ్చింది. సరే పోనీ ఈ విక్ వరకు పెట్టుకున్నా గూడా 59 అంటే 60 పాయింట్స్ 107 అంటే ఆల్మోస్ట్ 1:2 వచ్చినట్టే. సో, ఇట్లా ఎంట్రీస్ అనేది, ఎగ్జిట్స్ అనేవి ఇట్లా ప్లాన్ చేసుకోవాలన్నట్టు. ఎందుకంటే ప్రీవియస్‌లో ఇక్కడ చేసింది కాబట్టి 100% ఫస్ట్ టార్గెట్ ఇక్కడి వరకు వస్తది. దీనిపైన వచ్చింది మనం స్టాప్ లాస్ ట్రయల్ చేసుకోవాలి. స్టాప్ లాస్ ట్రయల్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన. ఫర్దర్‌గా కూడా మీకు ఒక వీడియో చేస్తే దీన్ని ఎట్లా స్టాప్ లాస్ ట్రయల్ చేయాలన్నది. సో, మనకిక్కడ ఏందంటే ఇదొక సప్లై జోన్‌గా వర్కౌట్ అయింది. నెక్స్ట్ ఈ ఏరియాలో ఇది బ్రేక్ అయినంక మార్కెటు మళ్ళా ఇప్పుడు మళ్ళా ఈ ఇది సప్లై జోన్ ఇక్కడ వర్కౌట్ అయింది గదా! సో, ఇక్కడ మళ్ళా ఇది దీన్ని రెస్పెక్ట్ చేసింది. దీన్ని రెస్పెక్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనం చూద్దాం. ఈ ఏరియాలో మళ్ళా ఇదొక బ్రేకౌట్ స్ట్రక్చర్‌గా చేసినప్పుడు ఈ లో నుంచి హైకెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఈ లో దీంట్ల హైయెస్ట్ ఈ ఏరియా మార్కెట్‌ల హైయెస్ట్ గ్రీన్ క్యాండిల్ ఏంది ఇదే కాబట్టి మనం ఫిబొనాచి టూల్‌తోని చూసినా కూడా 0.5 లెవెల్ పైన ఇది 0.5 ఎక్కడ ఇది 0.5 అంటే దీని పైన ఉన్నటువంటి క్యాండిల్ ఒకటే ఒకటి సప్లై జోన్ క్యాండిల్ ఇది. ఇదంతా ఒక సప్లై జోన్ లాగా మళ్ళా పనిచేస్తది. సో, ఇదేంది మళ్ళా ఎగ్జాక్ట్‌లీ మార్కెట్ కిందకొచ్చి అదే ఏరియాలో మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ టచ్ చేసి మళ్ళీ ఫాల్ అయిపోయింది. సో, ఇప్పుడేంది మళ్ళా ఇక్కడ మనకు ఈ ఏరియాలో ఇట్లా అయినప్పుడు ఇది సప్లై జోన్ గదా! కింద మనకు ఎప్పుడైతే ఇప్పుడు ఈ ఏరియాలో ఇది మనకు బ్రేకౌట్ స్ట్రక్చర్ అయింది గదా! ఇప్పుడు బ్రేకౌట్ స్ట్రక్చర్ అయినప్పుడు ఇదొక మార్కెట్ స్ట్రక్చర్‌లే ఇది మళ్ళా కింద ఇందాక మార్కెట్ స్ట్రక్చర్ అన్నా గదా! అది వేరు. ఇందులో మళ్ళా మనకు బ్రేకౌట్ స్ట్రక్చర్‌ల కింద పైన ఒక హై జేసేసి మళ్ళా కిందకొచ్చేసింది. ఎందుకంటే క్లియర్‌గా మనకిక్కడ ఒక ఇండికేషన్ ఉంది. సో, మళ్ళీ ఏందంటే మార్కెటు ఇట్లా చేసుకున్నప్పుడు ఇందులో 0.5 లెవెల్‌ల ఇగ మేజర్ క్యాండిల్ వచ్చేసి ఇగో ఇదే ఉంది. డిమాండ్ జోన్ వచ్చేసి. డిమాండ్ జోన్ వచ్చేసి ఇది. సో, ఇప్పుడు ఇది ఇక్కడి నుంచి మళ్ళా మార్కెటు ఇప్పుడు ఇది బ్రేకౌట్ అయింది. బ్రేకౌట్ అయినప్పుడు ఈ ఏరియా నుంచి బ్రేకౌట్ అయినప్పుడు మళ్ళా డిమాండ్ జోన్‌కొస్తదని జెప్పినా గదా! అంటే మైనర్ దాంట్లో గూడా డిమాండ్ అండ్ సప్లై జోన్‌లు వర్కౌట్ అయితాయి. మేజర్ మార్కెట్ స్ట్రక్చర్‌లో గూడా డిమాండ్ అండ్ సప్లై జోన్‌లు వర్కౌట్ అయితాయి. 1 మినిట్, 5 మినిట్, 15 మినిట్, 1 డే, 1 అవర్ ఎనీ టైమ్ ఫ్రేమ్ ఇవన్నీ వర్కౌట్ అయితాయి. కానీ ఆ టైంలో మనకు మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్, మల్టీ మార్కెట్ స్ట్రక్చర్ అనాలిసిస్, మల్టీ బ్రేకౌట్ స్ట్రక్చర్ అనాలిసిస్ తెలిసినప్పుడు అందులో మన రిస్క్, రివార్డ్, మన టార్గెట్, మన ఇన్వెస్ట్‌మెంటు, మన లాట్ సైజ్ ఇవన్నిటి మీద మనం ఇవి అర్థం చేసుకొని దీని మీద మనం ప్రాక్టీస్ చేయనీకే 1 ఇయర్, 2 ఇయర్స్ పడతది. మళ్ళా ఎండ్ ఆఫ్ ద డే దీన్నంతా మన సక్సెస్ రేట్‌ని డిపెండ్ అయ్యేది ఏందంటే మన సైకాలజీ. సైకాలజీ అంటే మార్కెట్ సైకాలజీ గాదు. మన మైండ్ సైకాలజీ ఉండాలె. మనం స్ట్రాంగుండాలె. ఇప్పుడేందంటే ఇదొక బ్యాడ్ హాబిట్ లాగానే. ఇప్పుడేదైనా బ్యాడ్ హాబిట్ ఉంటే మనం వదలం గదా! డిసిప్లిన్ ఉండదు మనకు. ఈ రోజు ఈ ఒక్క రోజు, ఇదొక్క రోజు లాస్ట్ అనుకోని అది లాస్ట్ అంటే 1 ఇయర్ అయిపోతది గదా! ట్రేడింగ్‌లో గూడా లాస్ట్ ట్రేడ్ అని జెప్పి చూసుకునేసరికి 6 మంత్స్ గడిచిపోతది. 10,00,000 1 సీఆర్ మనం కోల్పోతాం. సేమ్ అది జరుగుతది. సో, ఇందులో ఏందంటే ఇవన్నీ తెలుసుకున్నప్పుడు డిసిప్లిన్‌గా నేను ఒక ట్రేడ్ అంటే ఒకటే ట్రేడ్ చేస్తా. 2 ట్రేడ్‌లంటే రెండే ట్రేడ్ చేస్తా. నా రిస్క్ ఇంత, నా రివార్డ్ ఇంత, నా సెటప్ ఇగో ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఇట్లా ఒక సెటప్ క్రియేట్ అయ్యేదాకా ఆగాలి. ఆగినప్పుడు ఇక్కడ ఏంది మనకి డిమాండ్ జోన్ ఉన్నప్పుడు ఇండ్లకొస్తేనే నేను ఎంటర్ అయితా అన్నప్పుడు అది మార్కెట్ కింద రివర్స్ గాని, స్టాప్ లాస్ హిట్ గాని, ఏదైనా హిట్ గాని మనకు సంబంధం లేదు. అది నెక్స్ట్ ముచ్చట అది. కానీ ఇనిషియల్‌గానైతే
మనం ఒక అనాలిసిస్ చేసినాం. అనాలిసిస్ చేసిన ప్రకారం ఇదొక బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ అయింది. ఇందులో ఒక మార్కెట్ స్ట్రక్చర్ ఉంది. డిమాండ్ జోన్‌లో ఇదొకటి ఎంట్రీ అయింది. ఎంట్రీ అయినప్పుడు ఇక్కడ నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ పాజిటివ్‌గానే ఉంది. కిందకి బ్రేక్ అయితలేదు కాబట్టి నేను ఈ ఏరియాలో ఇది నా స్టాప్ లాస్ పెట్టుకున్నా. ఇక్కడ ఎంట్రీ అయితే మన టార్గెట్ మార్కెట్ స్ట్రక్చర్ లేనిది ఇది. ఇది బ్రేక్ అయితదా లేదా మనకు తెలియదు గానీ ఇది బ్రేక్ అయితదా లేదా తెలియదు గానీ ఓవరాల్‌గానైతే ఈ ఓవరాల్‌గానైతే మనకు ఎంట్రీ ఉంటే ఎంట్రీ దొరికితే ఇదొచ్చేసి మనకు మన టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ ఇది. 1:2 వచ్చింది గదా! సో, ఇక్కడుంది మార్కెట్ ఇంకా నెక్స్ట్ అన్నది మనం పోలేదు. అంటే ఇది మనకు ఇదేంటి 30 మినిట్స్‌లో ఫర్దర్‌గా అంటే చెప్తున్నానన్నట్టు. ఇట్లా ఒక అనాలిసిస్ చేసినప్పుడు మనకేందంటే, మనము ఒకటే ట్రేడ్ తీసుకుంటాం. మన సెటప్ వచ్చేదాకా మనం ఆగుతాం. ఓవర్ ట్రేడ్ జేయం. పిచ్చి పిచ్చి ట్రేడ్‌లు జెయ్యం. మనం ఓవర్ థింకింగ్ జెయ్యం. మనం అన్నీ ప్రాపర్‌గా ఎళ్ళిపోతాం. దీంట్లో మనము దీంట్లో లిక్విడిటీ చూడాల్సిన అవసరం లేదు. దేన్ని చూడాల్సిన అవసరం లేదు. కానీ లిక్విడిటీ ఏందంటే ఇంకొక డబుల్ కన్ఫర్మేషన్ కోసం చూడాలి. ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ ఇట్లా క్రియేట్ అయింది గదా! ఇప్పుడు ఈ 486 దగ్గర సపోర్ట్ సైడ్ లిక్విడిటీ ఉందా? లేకపోతే మన రెసిస్టెన్స్ సైడ్ లిక్విడిటీ ఉందా? అని తెలిసినప్పుడు దానికి మన బయింగ్ సైడ్ లిక్విడిటీ ఎక్కువుంది. సెల్లర్స్ ఇక్కడ అయిపోయిర్రు. ఇదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని ఒక డబుల్ కన్ఫర్మేషన్‌కి పనిచేస్తది గానీ, ప్యూర్ లిక్విడిటీ గూడా ట్రేడింగ్‌కి పనిచేయదు. ఇవన్నీ మల్టీ కన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు మోర్ దెన్ 2 ఆర్ మోర్ దెన్ 1 కన్ఫర్మేషన్ ఏందంటే, మనం ఆ ట్రేడ్ చేయొచ్చా లేదా అననికి మల్టీ కాన్సెప్ట్, మల్టీ టైమ్ ఫ్రేమ్, మార్కెట్ స్ట్రక్చర్ అంతేగాని ప్యూర్ ఒక్క లిక్విడిటీ ఉన్నది గదా! అంటే లిక్విడిటీ గూడా ఫెయిల్ అయితది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ మనం రిటైలర్ నుంచి బిగ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేయర్ డబ్బులు గుంజాలి. ఇప్పుడు మీరు లాస్ అయితేనే ఎదుటోనికి లాభం. కాబట్టి ఇది విన్ అండ్ లూజ్ అన్నది ఈ గేమ్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటది కాబట్టి, దాంట్లో మనం నేనిక్కడ చెప్పరు ట్రాప్ జేయాలి గదా! మోసం జేయాలి గాబట్టి అంటే దాని ఇది గ్యాంబ్లింగ్ అని అనుకోకండి. అట్లా చెప్తున్నా. అట్లా క్యాండిల్స్ క్రియేట్ జేసి మిమ్మల్ని ట్రాప్ జేసినప్పుడు మీరు ఇన్వెస్ట్‌మెంట్ జేస్తారు. దాన్ని స్టాప్ లాస్‌లన్నీ హిట్ జేసి మనం ప్రాఫిట్ తీసుకొని పోవాలి. ఇదొక గేమ్ కాబట్టి మనం ఆ విధంగానే మనం ఆలోచించాలి. అందులో ప్రాబబిలిటీ ఎతుక్కొని మనం డిమాండ్ అండ్ సప్లై జోన్‌లో చూసుకున్నప్పుడు మనకు మార్కెట్ అనేది ఏ విధంగా ఎళ్తుందనేది తెలుస్తది. ఇప్పుడు ఇంకొక స్టాక్ చూద్దాం మీకు ప్రాపర్‌గా. అంటే ఒక డిమాండ్ అండ్ ఒక సప్లై జోన్. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇది టాప్ లూజర్ తీసుకుందాం ఒకసారి. లూజర్స్‌ల రాండమ్‌గా తీసుకుందాం. ఇదేంది ఎన్‌టీపీసీ ఉందా? ఎన్‌టీపీసీ చూద్దాం ఒకసారి. సో, ఇప్పుడు ఎన్‌టీపీసీ‌ల ఇప్పుడు ఈ ఏరియాలో మన బెరిష్ అని ఇక్కడ బెరిష్ ఉంది కదా మార్కెట్. ఇప్పుడు ఈ ఏరియాలో ఇప్పుడు ఇదొకటి బ్రేక్ అయిపోయింది ఇక్కడ. ఈ ఏరియాలో బ్రేక్ అయిపోయింది. ఈ ఏరియాలో బ్రేక్ అయిపోయినప్పుడు హైయెస్ట్ గ్రీన్ క్యాండిల్ ఏదున్నది? బుల్ క్యాండిల్ ఇదున్నది. ఇదొక సప్లై జోన్ వర్కౌట్ అయితది. సో, మార్కెటు మళ్ళా కిందికొచ్చేసి ఈ ఏరియాని టెస్ట్ చేసిందా? ఇది. మళ్ళా ఇక్కడొక ఈ యొక్క ఏరియాలో ఇది బ్రేక్ అయిపోయింది గదా! ఈ ఏరియాలో 0.5 నుంచి తీసుకున్నప్పుడు అంటే ఇక అట్లా హైయెస్టును 0.5 దగ్గర గూడా ఉండాలన్నట్టు. ఇప్పుడు 0.5 లెవెల్‌ల ఇప్పుడు ఇట్లాంటి స్టేజ్‌లున్నప్పుడు ఇందులో హైయెస్ట్ క్యాండిల్ ఏంది? ఇదొక సప్లై జోన్ లాగా వర్కౌట్ అయితది. కానీ ఇందులో ఛాన్సెస్ ఏందంటే ఈ 0.5 లెవెల్‌ల ఇంకొక సప్లై జోన్ గూడా ఉంది గాబట్టి ఇది గూడా సప్లై జోన్ లాగా వర్కౌట్ అయితది. ఇట్లాంటివి 0.5 ఎందుకు చూసుకోవాలి అనంటే మన ఫిబొనాచి టూల్‌తోని ఇప్పుడు ఇందులో 2 సప్లై జోన్‌లున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఈ సప్లై జోన్ రెస్పెక్ట్ చేసి కిందికొస్తది. ఒక్కొక్కసారి ఈ సప్లై జోన్‌కి చేసి కిందికొస్తది. ఇందులో ఏందంటే ఒక్కొక్కసారి మనకేందంటే వాలిడ్ సప్లై జోన్ వచ్చేసి ఇది. ఒక్కొక్కసారి ట్రాప్ చేయనీకి ఏందంటే ఇందులో ఎంటర్ అయితది. ఎంటర్ అయ్యి ఇక్కడ లిక్విడిటీ అంతా తీసేసుకొని మళ్ళా కిందికొచ్చేసి మళ్ళా మేజర్ సప్లై జోన్‌ల ఎంటర్ అయ్యి మళ్ళా కిందకి ఇట్లా ఫాల్ అయితదన్నట్టు. ఇట్లా జరిగే అవకాశం ఉంటది. సో, ఒక్కొక్కసారి ఏందంటే ఇప్పుడు మనం అందులో మేజర్ మార్కెట్ స్ట్రక్చర్‌లు అంటే 15 మినిట్స్, 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లు ఉన్నప్పుడు మనం ఇట్లాంటి ఏరియా కనిపెట్టినప్పుడు మన మార్కెట్ కిందకెళ్తదనుకుంటే ఇందులో ఒక ట్రేడ్ చేసుకుంటారు గదా! సో, వాళ్ళకు నేను చెప్తున్నా అన్నట్టు. ఓవరాల్‌గా మనకేందంటే వాలిడ్ సప్లై జోన్ వచ్చేసి ఇది. ఇది గూడా సప్లై జోన్ లాగా వర్కౌట్ అయితది మార్కెట్. ఇదేందంటే ట్రాప్ చేయనీకి ఇప్పుడు పైనుంచి కిందకొచ్చినప్పుడు ఇక్కడ ఎంటర్ అయితాం. ఎంటర్ అయితే మళ్ళా కిందకెళ్ళిపోయి మళ్ళా లిక్విడిటీని కొడతది. కొట్టి మళ్ళీ ఇట్లా పైకి కిందకొచ్చేస్తదన్నట్టు. ఇట్లా ట్రాప్ చేసే అవకాశాలుంటాయి. ఇట్లా రేర్‌గా జరుగుతాయి. రేర్‌గా అయినా నార్మల్‌గా గూడా జరుగుతది. కానీ ఇదొకటి సబ్జెక్ట్ మనకు తెలిసి ఉంటే మనం ఎంటర్ కావచ్చా లేదా అన్నది మనకు తెలుస్తది. ఇది గూడా ఒక సప్లై జోన్ లాగా వర్కౌట్ అయితది. ఇది గూడా ఒక సప్లై జోన్ లాగా వర్కౌట్ అయితది. ఎందుకంటే ఇప్పుడు ఈ లో నుంచి పైకొయినప్పుడు ఈ ఏరియాలో హైయెస్ట్ బుల్ క్యాండిల్ ఏది? ఇది. ఇప్పుడు ఈ మార్కెట్ ఇక్కడి వరకు అయిపోయిందనుకో ఈ మార్కెట్‌ల, ఈ కొత్తగా క్రియేట్ అయిన మార్కెట్‌ల హైయెస్ట్ బుల్ క్యాండిల్ ఏది? ఇది. ఇది కాబట్టి ఇది గూడా వర్కౌట్ అయితది సప్లై జోన్. దీన్ని గూడా మనం నెగ్లిజెన్స్ చేయనీకి లేదు.
ఇదే బ్లైండ్ ఇదే ఫిక్స్ కావాల్సింది లేదు. ఇది గూడా జరుగుతది. కానీ మనకేందంటే ప్రాపర్‌గా అనాలిసిస్ అంటే ఇదొక మనం ఏ టైమ్ ఫ్రేమ్ జూస్తున్నాం. ఇది హైయర్ టైమ్ ఫ్రేమా? లోయర్ టైమ్ ఫ్రేమా? 1 మినిట్ టైమ్ ఫ్రేమా? ఇందులో మార్కెట్ స్ట్రక్చర్ బుల్లా వేరే ఇవన్నీ అనాలిసిస్ జేసుకున్నప్పుడు దీన్ని ఎంట్రీ తీసుకోనా లేదా అనేది మనకు అనాలిసిస్ తెలుస్తది అట్లా. ఈ విధంగా మనకు ఈ డిమాండ్ అండ్ సప్లై జోన్‌లు మనం తీసుకోవాలి. ఇక్కడ మనకి కింద ఇప్పుడు మనం బెరిష్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం గదా! ఇప్పుడు బుల్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి. ఇదొక బ్రేకౌట్ స్ట్రక్చర్ అయింది ఈ ఏరియాల. లేకపోతే ఇగో ఇది తీసేసుకుందాం మనం. మార్కెట్ స్ట్రక్చర్ బ్రేకౌట్ స్ట్రక్చర్ అయినా మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం ఇక్కడ మార్కెట్ చేంజ్ అయిపోయింది. ఈ ఏరియాలో మనకు చేంజ్ అయిపోయింది. చేంజ్ అయినప్పుడు ఈ మొత్తం దాంట్ల డిమాండ్ జోన్ వచ్చేసి మనకు ఇదొక హై, ఇదొక లో అనుకున్నప్పుడు ఇండ్ల 0.5 లెవెల్‌ల మార్కెట్ సో, ఇక్కడ నుంచి మళ్ళా మార్కెట్ పైకెళ్ళినప్పుడు ఇదొక హై, ఇదొక లో అనుకుంటే అంటే దీనికి ముందు ఇది బ్రేక్ చేసింది. ఇది బ్రేక్ చేసినప్పుడు ఇదొక హై, ఇదొక లో చేసినప్పుడు ఎప్పుడైతే మళ్ళా ఇదొక హై, ఇదొక లో చేసి దీన్ని బ్రేక్ చేయలేక ఇప్పుడు కిందకొచ్చేసింది కాబట్టి ఇదంతా ఒక మార్కెట్ స్ట్రక్చర్. మేబీ ఇదొక డిమాండ్ జోన్ లాగా వర్కౌట్ అయితది. ఇప్పుడు ఈ ఏరియా 0.5 లెవెల్ లోపట మనకిదొక డిమాండ్ జోన్ ఉన్నది. ఎగ్జాక్ట్‌లీ డిమాండ్ జోన్‌కొచ్చింది. ఇది బ్రేక్ అయితే మళ్ళా మార్కెట్ కిందకెళ్ళినట్టు ఇక్కడ విక్ కొట్టేసి ఇక్కడ నుంచి మళ్ళా మార్కెట్ ఇక్కడి దాకా కూడా రావచ్చు పైకి. ఎందుకంటే ఇదంతా ఒకటే మార్కెట్ స్ట్రక్చర్. ఇదొక హై, ఇదొక లో. ఈ హై, లోల ఈ డిమాండ్ జోన్ ఇప్పుడు టెస్ట్ చేస్తుంది. ఇదేంది ఎన్‌టిపిసి. సో, ఇది మళ్ళా ఫర్దర్‌గా మండే ఓపెన్ అయితే ఇప్పుడు ఇన్ కేస్ ఇక్కడ ఇదొక బ్రేకౌట్ స్ట్రక్చర్‌ని ఈడ బ్రేక్ చేసినప్పుడు మార్కెటు ఇదొక మార్కెట్ 30 మినిట్స్‌లో ఉంది కదా! ఇది బ్రేక్ చేసినప్పుడు మనకిదొచ్చేసి ఇది ఇట్లా బ్రేక్ చేసి సారీ. ఇక్కడ మనకు ఇది ఇప్పుడు ఇక్కడ మనకి ఇది డిమాండ్ జోన్‌లో ఇది ఎంటర్ అయింది కదా! ఇప్పుడు మనకి ఇట్లా బ్రేక్ చేసి మళ్ళా ఇట్లా కిందకొచ్చేసి ఇట్లా పైకెళ్ళినప్పుడు ఇది మనకి ఇది ఎంట్రీ పాయింట్ అయితది. ఏది? ఇది మనకి ఎంట్రీ పాయింట్ అయితది మళ్ళా. ఇది మనకి ఎంట్రీ పాయింట్ అయితది. సో, అప్పుడు ఇదేందంటే డిమాండ్ జోన్ ఇక్కడ ఇది వర్కౌట్ చేసి డిమాండ్ జోన్‌ని టచ్ చేసేసి అంటే పైనుంచి కిందకెళ్ళినప్పుడు ఈ లిక్విడిటీ ఇక్కడ లిక్విడిటీ స్టార్ట్ జమ అయింది. ఇక్కడ లిక్విడిటీ జమ అయింది. ఇక్కడ లిక్విడిటీ జమ అయింది. ఈ లిక్విడిటీ అంతా సెల్లర్స్ ఇక్కడ తినేసిర్రు. తినేసినాక మళ్ళీ ఇదేంటి బయర్స్ యొక్క ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ యొక్క ఎంట్రీ జోను. ఇక్కడ ఎంటర్ అయితారు. ఇక్కడ ఎంటర్ అయిపోయి మళ్ళా టార్గెట్ వాళ్ళదేందంటే ఇప్పుడు ఈ జోన్ వరకు వాళ్ళ టార్గెట్ ఉంటది. సో, టార్గెట్ ఉన్నప్పుడు ఇక్కడ మనం మళ్ళా ఇది ఇక్కడ జోన్ వచ్చేసింది గదా! అని జెప్పి ఇక్కడనే ఎంట్రీ తీసేసుకోవద్దు. మనకు కన్ఫర్మేషన్ ఏందంటే ఇప్పుడు ఇదంతా ఇక్కడ ఒక మార్కెట్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఇదొక హై, ఇది లో. ఇది పైకెళ్తుందా? కిందకెళ్తుందా? మనకు తెలవదు. కిందికి బ్రేక్ అయినప్పుడు మళ్ళా రివర్స్ వస్తది గదా! రీటెస్ట్ పాయింట్ వచ్చినప్పుడే మనం ఎంటర్ గావాలి. ఇక్కడ మనకి ఇది పైన బ్రేక్ అయినప్పుడు ఇది రీటెస్ట్ పాయింట్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎంటర్ గావాలి. కానీ బ్లైండ్‌గా ఈ డిమాండ్ జోన్ ఉన్నది. ఇది వర్కౌట్ అయితదిగా అని జెప్పి ఇక్కడ ఎంటర్ అయినామనుకో మనకు సక్కగా కిందికి కొడితే మన స్టాప్ లాస్ గూడా హిట్ అయితది. ఇట్లా మార్కెట్ ట్రాప్ జేస్తది గాబట్టి, మనం క్యాండిల్ కూర్చొని అందులో ప్యాటర్న్ అనేది ఫార్మ్ అయ్యేదాకా మనం ఆగాలే. ఆగినాకనే తీసుకుంటే మన ఓవర్ ట్రేడింగ్ అనేది తగ్గిపోతది. మన టార్గెటు మన రిస్క్ రివార్డ్ టార్గెట్ అన్నీ ప్రాపర్‌గా మ్యాచ్ అయితది. మనం అనుకున్న దాని ప్రకారం ప్రాఫిట్ తీయొచ్చు. ఇట్లా ఎంటనే డిమాండ్ జోన్ అన్నాడు గదా! ఇది ఎంట్రీ పాయింట్ గదా! అని జెప్పేసి తీసుకో. దాంట్లో కాలిక్యులేషన్స్ ప్రకారం మనం ఇది హైయర్ టైమ్ ఫ్రేమ్ 30 మినిట్స్. అందులో ఇప్పుడు 30 మినిట్స్‌లో మనం ఎంట్రీ తీసుకోము గాబట్టి, దీని సూటబుల్ లోయర్ టైమ్ ఫ్రేమ్ ఏంటి 5 మినిట్స్, 15 మినిట్స్. దాంట్లో మీకు ఇట్లాంటి ప్యాటర్న్ ఈ జోన్‌ల లోపనే, ఈ స్వింగ్ లోపనే ఈ మార్కెట్ స్ట్రక్చర్ ఈ హై, లో లోపట ఈ బ్రేకౌట్ స్ట్రక్చర్ అనే మార్కెట్ ఫార్మ్ అయినప్పుడు దాంట్లో మీరు ఎంట్రీ కొట్టొచ్చు. కానీ ఓవరాల్‌గా మీకు చెప్తున్నానన్నట్టు. ఈ విధంగా ఉంటది మార్కెట్. సో, ఇదొక డిమాండ్ జోన్. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి ఇది పైకెళ్ళినప్పుడు కింద ఇది డిమాండ్ జోన్ ఇదొక డిమాండ్ జోన్ క్రియేట్ చేసింది గానీ, ఇక్కడ ఎంట్రీ దొరకలే. ఇక్కడ ఎంట్రీ ఇగో ఈ ఏరియాలో ఎంట్రీ దొరికింది గానీ, కిందికి పోయింది ఇది. ఇక్కడ మనకు ట్రాప్ చేస్తది ఇక్కడ. ఇగో ఇప్పుడు ఈ ఏరియాలో మనకొచ్చింది గానీ, ఇక్కడ మనకి ఇగో ఇది ఎంట్రీ పాయింట్ యాక్చువల్‌గా అయితే. కానీ ఇది రివర్స్ ఇక్కడ బ్రేక్ అయిపోయింది. రివర్స్ బ్రేక్ అయితే ఇక మనం ఇది ఎంట్రీకి చూసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ రివర్స్ అయిపోయింది గదా! ఆల్‌మోస్ట్‌గా. ఇప్పుడు ఏంది ఇది ఇక్కడ కిందికి బ్రేక్ అవ్వకుండా విక్ కొట్టి ఇట్లా పైకెళ్తే మళ్ళా బుల్లిష్ ఉన్నట్టు. ఇట్లా కిందకి బ్రేక్ అయిందంటే ఇది మార్కెట్ రివర్స్ అయితుందన్న దానికి ఒక ఇండికేషను. మళ్ళా నెక్స్ట్ మార్కెట్ ఈ ఏరియాలకొస్తే ఇదొక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయితది. ఇదే ఏరియా ఇక్కడ వర్కౌట్ అయింది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా ఇట్లా వర్కౌట్ అయితది. అట్లా.
ప్రాబబిలిటీ ఉంది. 100% అని చెప్పలేం గానీ, ప్రాబబిలిటీ అయితే ఉంటదన్నట్టు. సో, ఇక్కడ మార్కెట్ ఫెయిల్ అయింది కాబట్టి ఇది మనం ఎంట్రీ అంటే ఇప్పుడు మనం ఏందంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినా అంటే, ఇది డిమాండ్ జోన్ గదా! అని జెప్పేసి ఇగో ఈ క్యాండిల్ మనకు పడ్డది. ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ గాకముందుకే రెడ్ క్యాండిల్ క్లోజ్ గాకముందుకే మధ్యలోనే ఎంటర్ అయితారు కొందరు. మధ్యలోనే ఎంటర్ అయితారు. ఇట్లా ఇగో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిమాండ్ జోన్ ఇది అన్నారు. ఇది పైనుంచి కిందకొచ్చింది. ఇక్కడ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ ఎంటర్ అయితారు అని అనుకోని మనం ఎంటర్ అయితాం గదా! మనకేందంటే కొంచెం ఆపుకోవాలన్నట్టు. ఆపుకోకపోతే ఏమైతదంటే, ఇక్కడ మధ్యలోనే ఎంటర్ అయినామనుకో, ఇప్పుడు ఇది స్టాప్ లాసు. స్టాప్ లాస్ హిట్ అయితది. మనం ఇక్కడ ఏంది ఇది ఇది జస్ట్ మనకిక్కడ ఇది స్టాక్ కాబట్టి 5-10 పాయింట్స్ పడతది గానీ, అదే మనకు ప్రీమియం ఎఫ్ అండ్ ఓ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌కెళ్తే 30 పాయింట్స్, 50 పాయింట్స్ పడతది మనకు లాసు. అంత లాస్ మనం మనం ఏరుకునేది 10, 20 పాయింట్లు తీసుకుంటాం కాబట్టి, మనకది రిస్క్ రివార్డ్ అనేది ప్రాపర్ కాలిక్యులేషన్ మిస్ మ్యాచ్ అయితది. సో, ఇట్లా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి, మనం ఎప్పుడు గాని క్యాండిల్ అనేది కూర్చొని మన సస్టైన్ అయ్యి మళ్ళా నెక్స్ట్ ఇట్లా ప్యాటర్న్ ఫార్మ్ అయ్యేదాకా మనం ఎంటర్ గావద్దు. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఎంటర్ అయినా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ కింద బ్రేక్ అయిపోయింది కాబట్టి ఇది వాలిడ్ ఎంట్రీ గాదు. మనం ఆగాలి. నెక్స్ట్ ప్యాటర్న్ క్రియేట్ అయ్యేదాకా ఆగాలి. ఇప్పుడు ఇగో ఈ ఏరియాలో కిందకొచ్చేసి ఇది ఇక్కడ పైన బ్రేకౌట్ పైకి బుల్లిష్ క్యాండిల్ క్రియేట్ అయింది. ఇది ఓవరాల్ 30 మినిట్స్. మనం 5 మినిట్స్‌కెళ్ళి చూద్దాం ఇదే సినారియో. ఇక్కడ ఏం జరుగుతుందన్నది. సో, ఇక్కడ మనకేందంటే వాలిడ్‌గా బ్రేకౌట్ స్ట్రక్చర్ ఫార్మ్ అయిపోయింది. ఓకే. మనం ఎంట్రీ రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇదొక పైనుంచి కిందకొచ్చినప్పుడు ఇదొక స్వింగ్ అంటే ఇన్ని 5, 6 క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్వింగ్ ఒకటి బ్రేక్ చేసింది కాబట్టి సో, ఓవరాల్‌గా మనకు 5 మినిట్స్‌లో ఇది మనకి ఎంట్రీ దొరికినట్టే. 15 మినిట్స్‌లో ఇంకొంచెం 15 మినిట్స్‌లో ఇదే ప్యాటర్న్ అయిందనుకో ఇంకొంచెం స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ అన్నట్టు. మనకు అనాలిసిస్ అనేది ఈ విధంగా ఉంటది. ఇప్పుడు ఈడ నుంచి ఫిబొనాచి టూల్ 0.5 లెవెల్ పెట్టుకున్నప్పుడు ఇందులో లోయెస్ట్ క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ అంటే ఇగో ఇది. ఇది డిమాండ్ జోన్‌లోనే క్యాండిల్ ఉన్నది. నెక్స్ట్ ఫర్దర్‌గా మండే మార్కెట్ ఓపెన్ అయితే చూడండి ఒకసారి ఎన్‌టీపీసీ మీరు మార్కెట్. ఇది ఎంట్రీ పాయింట్ ఇది. ఎంట్రీ తీసుకోవచ్చు మనం. ఇది ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ పెట్టుకున్నా గూడా ఎందుకంటే ఇది హైయెస్ట్ ఉన్నది కాబట్టి ఇది మనం 5 మినిట్స్‌లో ట్రేడ్ చేసినప్పుడు ఇది స్టాప్ లాస్ ఇచ్చేస్తాం. హైయర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళినప్పుడు 297 అన్న మార్క్ మనం స్టాప్ లాస్ ఇచ్చేస్తాం. సో, ఇట్లా మనం మార్కెట్ అన్నది అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు ఇది 5 మినిట్స్ కదా! ఇదే మార్కెట్ బ్రేకౌట్ అంటే ఈ ప్యాటర్న్ 15 మినిట్స్‌లో మనకు క్రియేట్ అయిందనుకో 15 మినిట్స్‌లో మనకు క్రియేట్ కావాలంటే ఇగో ఈ ఏరియాలో క్రియేట్ అయితది. ఇందులో క్రియేట్ అయ్యి ఇందులో డిమాండ్ అండ్ సప్లై జోన్ మనం ఎతుక్కున్నప్పుడు, ఈ ఏరియాలో మనకు డిమాండ్ అండ్ సప్లై జోన్ ఏంటి 0.5 లెవెల్ అంటే మనకి ఇక్కడ వచ్చేసి ఇందులో ఏదున్నది మనకు క్యాండిల్ డిమాండ్ అంటే ఇదే. ఇది ఇదే క్యాండిల్ ఉన్నది మనకు. ఓకే. ఇదే క్యాండిల్. సో, మనకేందంటే ఓవరాల్‌గా మనకిది ఈ పైన ఇది బ్రేక్ గావాలి. ఇదేంది 5 మినిట్స్ ప్యాటర్న్. ఇదేంది మళ్ళా ఇందులో మార్కెట్ స్ట్రక్చర్ ఏంది ఇదొక హై, ఇదొక లో. మార్కెట్ ఇది ఏమన్నా చేసుకుంటది. ఇట్లా సైడ్ వేస్ చేసుకుంటది, అది చేసుకుంటది. కానీ ఇన్ కేస్ మనం ఇప్పుడు 5 మినిట్స్‌లో ఎంటర్ అయినాం గదా! మన టార్గెట్ వచ్చేసి ఇది ఫస్ట్ టార్గెట్ ఇదే ఉంటది. అంటే స్కాల్పింగ్ యేసుకునే వాళ్ళకు మినిమమ్ పాయింట్స్ చేసుకునే వరకు ఫస్ట్ టార్గెట్ ఇది. కొంచెం రిస్క్ తీసుకుంటా నేను స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటా అంటే సెకండ్ టార్గెట్ ఇది. ఇప్పుడు మనం ప్రాపర్‌గా నార్మల్‌గా ఒక ప్యాటర్న్ ప్రకారం నేను ఎంటర్ అయితా అంటే ఒక రిస్క్, రివార్డ్ అన్నీ మనది మంచిగా ప్రాపర్‌గా ఒక పద్ధతి ప్రకారం నేను వెయిట్ చేసి మరి మన ఒక అన్ని కాలిక్యులేషన్ ప్రకారం అంటే ఇప్పుడు మార్కెట్ ఇట్లా పైన బ్రేక్ అయిపోయి మళ్ళా ఈ జోన్‌లోకొచ్చినప్పుడు ఇది యాక్చువల్ ఎంట్రీ పాయింట్. అప్పుడు ఏమైతదంటే స్కాల్పింగ్ చేసేవాడు 5 మినిట్స్ ఎంటర్ అయ్యేవాళ్ళు ఇక్కడ ఎంటర్ అయితారు. 15 ఇప్పుడు లేదు దాన్ని ట్రయల్ చేద్దామంటే ఇక్కడ కూడా ట్రయల్ చేస్తారు. యాక్చువల్‌గా బిగ్ ప్లేయర్స్ గాని ఎక్కువ టైమ్ హోల్డ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇక్కడ ఓవరాల్‌గా మార్కెట్ షిఫ్ట్ అయిపోయింది. అంటే ఇది 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 ఇప్పుడు దీని యొక్క 15 మినిట్స్ యొక్క స్వింగు ఇది లో, ఇది హై అయినప్పుడు నెక్స్ట్ ఇది హై వరకు కాబట్టి ఈ లో నుంచి ఈ హై వరకు వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారన్నట్టు అట్లా. ఇప్పుడు ఇది ఎంట్రీ పాయింట్ అయినప్పుడు వాళ్ళ యొక్క టార్గెట్ వచ్చేసి రూ. 8. ఇప్పుడు అదే మన 5 మినిట్స్‌లో మనం ఇది ఎంట్రీ పాయింట్ అని అనుకున్నామనుకో ఇది రూ. 2. ఎందుకంటే ఇదొక మార్కెట్ స్ట్రక్చర్‌లో ఇదొక హైలో ఉన్నాడు కాబట్టి స్టాప్ లాస్ కూడా హిట్ కావచ్చు. మళ్ళీ కిందకి కూడా రావచ్చు. కానీ ఇట్లా కంప్లీట్ ఒక మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది. ఇందులో బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ కూడా షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఇట్లా పైనుంచి కిందకి వచ్చినప్పుడు ఇది ఎంట్రీ పాయింట్ అయితే హయ్యర్, హయ్యర్ పాయింట్స్ మనం హోల్డ్ చేసేటువంటి అవకాశం ఉంటది. మన స్టాప్ లాస్ కూడా ఇప్పుడు ఈ ఏరియాలో మనం ఎంటర్ అయినప్పుడు ఇది 2 పాయింట్స్ లేదంటే 3 పాయింట్స్ ఇస్తుంది. 3 పాయింట్స్‌కి 8 పాయింట్స్ అంటే ఆల్‌మోస్ట్ దాదాపు 2.5 అబోవ్ పర్సెంటేజ్ మనం క్యాప్చర్ చేసినట్టు. సో, ఇది ఈ విధంగా మనం డిమాండ్ అండ్ సప్లై జోన్ క్యాండిల్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేసుకొని ఇందులో మార్కెట్ స్ట్రక్చర్ అన్నీ ఒకటే కాన్సెప్ట్ మీద ఎవరు ట్రేడ్ కొట్టరు. మీకు అంటే మీకు తెలిస్తే ఓకే సంతోషం. ఇన్‌కేస్ ఎవరిమన్నా తెలవని వాళ్ళకుంటే నేను చెప్తున్నా. అంటే నేను రైట్ అని నేను అనట్లేదు. నేను నేర్చుకున్న సబ్జెక్ట్‌ని నా జర్నీని మీతోని షేర్ చేసుకుంటున్నా ఇందులో.
ఇది వాలిడ్ పాయింట్‌గా మీరు అనుకుంటే ఒకసారి మీరు టెస్ట్ చేసి ఇవన్నీ రియల్ టైమ్ ప్రాక్టికల్‌గా మీకు తి అనాలిసిస్ చేసినప్పుడు మీకు గూడా అర్థమైతది. ఎక్కువ దీన్ని రి ఆన్‌లైన్ మార్కెట్‌లో అంటే లైవ్ మార్కెట్‌లో మీరు టెస్ట్ చేస్తేనే మీకు ఎక్కువ సబ్జెక్ట్ ఒస్తది. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్‌లైన్ మార్కెట్‌లో మనకు క్యాండిల్స్ అన్నీ తెలుస్తాయి. ఇది డిమాండ్, ఇది సప్లై జోన్ అని. లైవ్‌లో చేసినప్పుడు నువ్వు అక్యురేట్‌గా ఇది ఎందుకు ఫెయిల్ అయింది? ఇది ఎందుకు దీని ప్యాటర్న్ ఏందని నువ్వు అనాలిసిస్ చేసినప్పుడు అప్పుడు నీకు స్కిల్స్ ఎక్కువ పెరుగుతాయి కాబట్టి మీకు సమయం దొరికితే లైవ్ మార్కెట్ ఎక్కువ చేయనికి ప్రయత్నం చేయండి. అంటే మనం ఇది నిఫ్టీ 50 చేయాలని కాదు. బిట్‌కాయిన్ అవి ఇవన్నీ 24/7 365 డేస్ నడుస్తాయి కాబట్టి ట్రేడింగ్ వ్యూ ప్లాట్‌ఫార్మ్‌లో ఫ్రీగా ఉంటది కాబట్టి బిట్‌కాయిన్ మనం ప్రాసెస్ నేర్చుకొని, సబ్జెక్ట్ నేర్చుకోనికి మనం డబ్బులు పెట్టట్లేదు కదా! సో, మనం ఎనీ టైమ్ మిడ్‌నైట్ 12కి మనకు తెలివైనా కూడా ట్రేడింగ్ వ్యూ యాప్ ఓపెన్ చేసుకొని ఓ 1 అవర్, 2 అవర్స్ నిద్ర లేకపోతే అదోటి, ఇదోటి మనం అంటే ఇన్‌కేస్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే చెప్తున్నా. అప్పుడు కూడా మనకు లైవ్ మార్కెట్ ఉంటది. లేకపోతే ఎర్లీ మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేసినాం మనకి ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు మార్కెట్ ఉండదు కదా! అంటే ట్రేడింగ్ వ్యూలో బిట్‌కాయిన్ ఫోరెక్స్ మార్కెట్, ఫారెన్ మార్కెట్స్ మస్తుంటాయి కాబట్టి అందులో ఏదో ఒకటి మార్కెట్ అనాలిసిస్ చేయాలి అంతే జస్ట్ మనకు ప్రాసెస్ నేర్చుకోనికి. కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు చేయండి. మీకు ఇంకా ఫర్దర్‌గా డిమాండ్ అండ్ సప్లై జోన్ క్యాండిల్స్‌కి ఇంకేమన్నా మీకు ఇంకా అడిషనల్‌గా కావాలి, ఇది కంటెంట్ సరిపోలేదు, ఇంకా డెప్త్‌గా కావాలంటే చెప్పండి. కామెంట్ పెట్టండి. నేను ఫర్దర్‌గా ఇంకొక వీడియో కూడా చేయనీకి ప్రయత్నం చేస్తాను. ఓకే అండి. థాంక్ యూ అండి. బై.